హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఇది పెళ్లి కూతుర్ని చేసే థర్డ్ డే నలుగు వీడియో అన్నమాట. పెళ్లి కూతురుని చేసిన తర్వాత పెళ్లి కూతుర్ని ఆ పీట మీద నుంచి లేపేటప్పుడు ఖచ్చితంగా హారతిస్తారు. ఇలా హారతి ఇవ్వడం వెనకాల ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకుంది. కానీ ఇలా హారతి ఇవ్వడం అనేది దేవుడికి హారతిస్తాము, నవదంపతులకు కూడా హారతిస్తాము. దీని వెనకాల ఒక రీజన్ అయితే ఉంది. దేవతలకి ఇచ్చే హారతిలో ఒక ప్రాముఖ్యత అయితే ఉంది. అయితే పూజ చేసేటప్పుడు అయితే మంత్రాలు పఠించడం అనేది ఇదివరకు ఓన్లీ బ్రాహ్మణుల వరకే ఉండేది. తర్వాత కొంతమంది నేర్చుకునే వాళ్ళు పఠించేవారు. అయితే ఇలా మంత్రాలు పఠించిన వాళ్ళు పూజ చేసిన తర్వాత దేవుడికి హారతి ఇవ్వడంతో ఆ పూజ కంప్లీట్ అయిందని మాత్రం అర్థమవుతుంది. అది దాని యొక్క ప్రాముఖ్యత. నవదంపతులకి ఇలా హారతి ఇవ్వడం ఏంటంటే పెళ్లికూతురుని చేసిన తర్వాత ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఈ నవదంపతుల మీదే ఉంటుంది. నరుడు దిష్టికి నల్లరాయన పగులుతుందని మన పెద్దవాళ్ళు ఊరికినే అన్నారు కదా. అలాగే వాళ్ళ నరుడు దిష్టి నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఇలా హారతి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్ చేయండి.